ఆరాధనీయుడనా యేసయ్యా, అద్భుతములు నీ కార్యములు. ఆరాధనీయుడనా యేసయ్యా, అద్భుతములు నీ కార్యములు. అద్భుతములు నీ కార్యములు. నా దీన స్థితిలో నా తోడయుండి నన్ను ఓదార్చిన నా యేసయ్యా, నా దీన స్థితిలో నా తోడయుండి నన్ను ఓదార్చిన నా యేసయ్యా, నీ కృపాతిశయములనే నిత్యము ప్రకటించెదను. నీ కృపాతిశయములనే నిత్యము ప్రకటించెదను. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. ఆరాధనీయుడనా యేసయ్యా, అద్భుతములు నీ కార్యములు. అద్భుతములు నీ కార్యములు. దూతలు చేయని ఘనమైన సేవను చేయుటకు నాకు కృపనిచ్చితివే. దూతలు చేయని ఘనమైన సేవను చేయుటకు నాకు కృపనిచ్చితివే. నా బ్రతుకు దినములన్నీ నీ నామమునే ఘనపరచెదను. నా బ్రతుకు దినములన్నీ నీ నామమునే ఘనపరచెదను. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. నీకే ఆరాధన నా యేసయ్యా, నీకే ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య యొక్క ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో
మమ్మల్ని మమ్మల్నందరినీ ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని అనుగ్రహించినందుకు అనుగ్రహించినందుకు దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో అనారోగ్యముతో అనారోగ్యముతో బాధపడుతున్న వారిని, బాధపడుతున్న వారిని, అప్పబాధలో ఉన్న వారిని, అప్పబాధల్లో ఉన్న వారిని, ఉద్యోగం లేని వారందరినీ, ఉద్యోగం లేని వాళ్ళందరినీ, రోగి అయి మంచములో ఉన్న వారిని, మంచములో ఉన్న వారిని, భయముతో ఉన్న వారిని, భయముతో ఉన్న వారిని, సంతానం లేనటువంటి దంపతులందరినీ అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాము. వారందరినీ అనుగ్రహించండి. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వగా కీళ్ళలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. యేసు 6 దైవదూతలు ఒక్కరుతోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతా మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్న 14 కోట్ల ప్రజలను ఆశీర్వదించండి. అక్కడ సేవ చేసినటువంటి బిషప్ తండ్రి గారిని, గురువులని, అమ్మగారులని, అలానే ఉపదేశి గారు అందరినీ అనుగ్రహించండి. పరిచిత రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపి మీ ఆ శక్తితో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ వారము ఈ ఆలయానికి ధ్యాన కేంద్రానికి వడకానికి వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ఈ సమయంలో ఈ ఆరాధన పాల్గొన్నటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారికి సమస్యలన్నిటిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి, పవిత్రపరచండి. అబ్బా తండ్రి, యేసు నామములో మీ పవిత్ర ఆత్మను మా అందరిపై పంపించి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మేడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14:1-8 యేసు వారితో, మీ హృదయమును కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను. నేను మీకొక నివాస స్థలమును సిద్ధము చేయుట పోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ము నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథని యందు ప్రియమైన దైవ ప్రజలారా, బిడలారా, ఈరోజు ఈ ఆరాధనలో భయభక్తితో నడవడానికి
దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాక్కు యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 3-4 వాక్యములు కొంతసేపు మనం ధ్యానం చేసుకొని ఆ ప్రభు యొక్క ఆ మార్గాన్ని దేవుని యొక్క బాటలో నడవడానికి ప్రయత్నిస్తాం. చదవచ్చు 3-4 వాక్యములు. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి మరలా వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్మలను నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు అని అనెను. నేను వెళ్ళు స్థలమునకు మీరు మార్గం మీకు తెలుసు. ఆ మార్గం కూడా తెలిసినప్పుడు నేను ఉన్న చోటులో మీరు ఉండాలని నా కోరిక. ప్రియలారా, యేసయ్య సంకల్పం అదియే, కోరి అదియే. మనమందరము యేసు నివాసం చేసినటువంటి తండ్రి దేవుని యొక్క ఆ పరలోక రాజ్యములో ఆ ప్రభు చేరులోనే ఉండాలి. దానికోసమే యేసయ్య మన కోసము మానవ రూపం ధరించి ఈ లోకానికి వచ్చి మన పాపములు తనపై వేసుకొని కాల్వరి కొండలో మన కోసం ఆ శిలువా మరణం పొంది పాపముల నుండి విడుదల ఇచ్చి ఆ మళ్ళా యేసయ్య మరణాన్ని ఓడించి గెలించి అలానే తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన అధిష్ఠనాయి ఉన్నాడు. అక్కడే వసించినటువంటి యేసయ్య మా కోసం మన అందరి కోసం ఎదురు చూస్తున్నా. ఎందుకని? ఆ జీవితంలో గడపటానికి ఆత్మతో ఉన్న జీవితం. అలాగ మనం చెయ్యాలంటే ఆయన దగ్గరే ఉండాలంటే ఆయన నడిచిన దారిలో మనం నడవాలి. ఆయన వెళ్ళిన దారిలో మనం వెళ్ళాలి. మొదటి యోహాన్ గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు తెలియచేయటమేమనగా, మొదటి యోహాను 2:6 ఆయన యందు జీవించుచున్నానని చెప్పుగా కొనడివాడు యేసుక్రీస్తు వలె జీవింపవలెను. ఆయన యందు జీవించుకొనాలని చెప్పుబడిన వారు ఏం చేయాలి? యేసుక్రీస్తు జీవించినట్లే జీవించాలి. ఆయన మార్గం ఏమిటి? శిలువా మార్గమే. వేదనలు, యాతనలు, కష్టాలు, ఆందోళన, రోగాలు ఏమీ ఆయనకి భారమే కాదు. దేవుని యొక్క ప్రణాళిక తన జీవితంలో చెయ్యాలని కోరుకున్నటువంటి యేసయ్య. ఆ యేసయ్య అందుకే ప్రభు తన శిష్యులకు, ప్రియమైన శిష్యులు ఉన్నప్పుడే తెలిసిన మార్గం తెలిసినప్పుడు తోమా అంటున్నారు, మాకు మీరు ఎక్కడ వెళుతున్నారో తెలీదు, మళ్ళా ఎలాగ మార్గం తెలుసు అని. అప్పుడు 7వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వాక్యము 6వ వాక్యము. నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గము సత్యము జీవము కనగా, ఇంకా చదువు. నా మూలమైన తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. నేను తప్ప ఎవరికి కానీ తండ్రి యొద్దకు రావటానికి వీల్లేదు. ఆ తండ్రిని నివాస స్థలంలో రావాలంటే నా ద్వారా రావాలి. ఇప్పుడు నేను జీవిస్తున్నారు కనుక మీరు జీవిస్తున్నారు. ఇప్పుడు నేను నడిచిన దారిలో మీరు వెళ్ళాలి. అందుకే ప్రియులారా, పాత గ్రంథములో మనం ఒక సంఘటన చూడవచ్చు. యాకోబు ఆదికాండములు 28వ అధ్యాయం 15వ వాక్యములో ఆ దేవుడు ఒక దైవదూత వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు, కలలో స్వప్నము కనపడినప్పుడు ఆయన ఒక దైవదూతతో ఒక ఉడంబడి చేస్తున్నా. 15వ వాక్యం ఆ ఉడంబడిలో ఉన్న కార్యాలు తెలియచేస్తున్నా. మీ యొక్క దారిలో నేను వెళ్ళిన దారిలో మీరు నడచినప్పుడు తప్పకుండా ఉండాలని నేను గుర్తు చేస్తారని ఉడంబడి ఆయన అక్కడ చేస్తున్నా చూడవచ్చు. ఆదికాండం 28:15. నేను నీకు చేదోడు వాదోడుగా ఉండును. నీవు ఎక్కడికి వెళ్ళినా నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చును. నేను చెప్పినదంతా
చేయు వరకు నేను వదలను అని అనను. చూడండి, చేదోడు వాదోడుగా ఉండారు. నేను చెప్పినంత వరకు చెయ్యకుండా మీరు నాతో కాపాడుతూ ఈ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఒప్పుకోవటం ఏమిటండి? నీవే నా దేవుడు. అందుకు 19:21 వాక్యములో మనం చూడవచ్చు. అక్కడే ఈ 19 ఒక్కసారి చూడవచ్చు. 19 వాక్యములు ఆయన చెప్పినట్టు మాట ఏమి? ఆ ప్రదేశమునకు బెదేలు అని పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. ఇంకా 21 వాక్యం, నేను నా తండ్రి ఇంటికి తలబుప్పు వడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరుని ముప్రొత్తు కొలిచెదను. చూడండి, ఆ సర్వేశ్వరుని నేను కొలుస్తాను. ఆ ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ఎటువంటి బాధలు కలగకుండా వెళ్ళినప్పుడు ఆ సర్వేశ్వరుని మాత్రం కొలుస్తానని చెప్పేసి ఆయన తల క్రింద జుండుగా పెట్టుకునేటువంటి రాయి పెట్టేసి దానిలో నూనె పోసి ఆ భగవంతుడు దేవుని ఆరాధించినారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మన జీవితంలో ఆ దేవుడు నడిపించిన దారి తెలుసుకోవటం చాలా ముఖ్యమైనది. నిన్న మనము పునీత యాకోబు గారి యొక్క పండుగ జరుపుకుంటున్న అల్ఫే కుమారుడు యాకోబు గారి యొక్క పండుగ. బైబిల్లో ఆ యాకోబు గారిని గురించి అల్ఫే కుమారుడు యాకోబుని మాత్రం తెలియచేస్తున్నాం. జేమ్స్ ఆయన సహోదరుడే పునీత యూదా. కానీ ఈ హీబ్రూ భాషలో యాకోబ్ అనగా ఏమి? వెనక్కి వెళ్ళినవాడు, వెనక్కి వెంబడించినవాడు, దేవుని యొక్క మార్గములు వెంబడించిన వాడే యాకోబు. యాకోబు చాలా యెహూద ఆచార ప్రకారం ఆయన యొక్క వస్త్రాన్ని అందరు తాకటానికి తగలదాడుచుండేది. యేసయ్య వస్త్రాలు కాదు, ఆయన వస్త్ర తాకటానికి అంత పవిత్రంగా ఆయన జీవించారు. కారణం ఏమిటండి? ఆ యేసయ్య నడచిన దారిలో, ఆ మార్గములో ఆయన నడిచారు. యేసయ్య చెప్పటం నేనే మార్గము. ఆ యేసయ్య అంత ప్రేమతో జీవించి ఆ యాకోబు ఏ ప్రతి కార్యానికి దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచారు. అలాగ నడిచినప్పుడు దేవుడు ఆయనకు సంతోష ఆనందం కలిగిన ఆత్మ ఇచ్చారు. కీర్తన 119 అధ్యాయములో 30 వచనములు మనం చూస్తుండే. 119 అధ్యాయం 30 వచనము. అక్కడ మనం చూసేది ఆ ఆత్మతో నడచినప్పుడు, ఆ దారిలో నడచిన వారికి ఉన్న ప్రత్యేకత. అదేవిధంగా 119 అధ్యాయం కీర్తన 119 అధ్యాయం 35 వాక్యములు కూడా అలాగ నడచిన వారికి దేవుడిచ్చిన పెద్ద అనుగ్రహాలి. నేను నీ ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుము, నేను వానిని చూచి ఆనందిందును. వానిని చూచి ఆనందిందును. అదేవిధంగా కీర్తన 18 అధ్యాయం 35 వాక్యములో ఏదో ఒకటి చదవండి. 30 వాక్యము కానీ 35 వాక్యములో దేవుని యొక్క ఆ మార్గంలో నడచిన వారు దేవుడిచ్చినటువంటి కృపాకటాక్షలు మనం అక్కడ చూడవచ్చు. 30 వాక్యము, ఈ దేవుని మార్గములు పరిపూర్ణమైనవి. దేవుని మార్గము పరిపూర్ణమైనవి, ప్రభువుని వాగ్దానములు నమ్మదగినది. చూడండి, అక్కడ వాగ్దానం ఉంది. ఆ మార్గంలో నడచినప్పుడు వాగ్దానం, నిత్యరక్ష. ఆ నిత్యరక్ష యొక్క వాగ్దానమే మనకు కావాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ వాక్యముల ప్రభు తెలియచేసేది. ఆ మార్గంలో నడిచి ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం మనలో రావాలంటే ఆ మార్గంలో నడవాలి. యేసయ్య నాతో ఉన్నారంటే ఆ మార్గంలో కూడా నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వాక్యం ఒకసారి మనం చూస్తాము. మీ విషయములోను అందే, మీకు రక్షణమును ప్రసాదించిన సువార్త అను సత్య సందేశమును మీరు ఆలగింపగానే మీరు క్రీస్తును విశ్వసించితిరి. చూడ, మీకు ఇచ్చిన రక్షణ అది యేసయ్య ఇచ్చిన సువార్తను మీరు విశ్వసించినప్పుడు అది మీ కృప కాదు. ఇంకా 14వ వాక్యం, దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును, ప్రభు దేవుడు చేసిన ప్రజలకు చేసిన వాగ్దానములో వారసత్వముగా మనము పొందుదుము అనుటకు ఆత్మీయ హామీ. మనం పొందుతారని ఆత్మీయ హామీ.
వేరొక్కటి హామీ లేదు. ఈ ఆత్మ మనలో వచ్చినప్పుడు దేవుడిచ్చిన వారసత్వం, ఆ వాగ్దానం మనలో తప్పకుండా మనం పొందుతారు. అందుకే ప్రియుల ఆ మార్గంలో ఎంత శత్రువు వస్తే కూడా ఓడించడానికి శక్తి ఈ ఆత్మ వస్తుంది. యెషయా 37:14 వాక్యములో మనం చూస్తున్నారంటే ఆ శత్రువులు చాలా విధాలుగా ఒకే దారిలో వస్తారు, కానీ నీతో పోరాడి వారు చాలా ఆ దారిలో ఓడిపోతారు. అంటే దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడినప్పుడు ఆ వాగ్దానం మీకొక ఈ జీవితంలో ఇచ్చేస్తారు. అది పవిత్రాత్మ ఇచ్చిన వాగ్దానం, ఆత్మ పొందిన వాగ్దానం. ఈ యెషయా 37:36 వాక్యం ఇప్పుడు మనము 34 వాక్యం చదవచ్చు. ఒకసారి చూస్తాం. 34 వాక్యము. ఆ వాక్యములో మనం చూస్తున్న ఏమంటే శత్రువు ఒక్కదారిలో వచ్చేస్తారు, మీకు ఎదురుగా పోరాడడానికి వస్తారు. కానీ నీ ఆత్మతో పోరాడినప్పుడు వారిని ఓడించి వారు చిన్న చిన్న దారిలో 7 దారిలో వెళుతారని అక్కడ వచనం ఉంది. ఇంకా అక్కడ వచ్చి ఇతడు తాని వచ్చిన త్రోవ బట్టి వదిలిపోవును, ఈ నగరమైన ఎంత మాత్రము ప్రవేశింపజాలడు. నా గౌరవార్థము నా సేవకుడు దావీదు నిమిత్తము నేను ఈ నగరమును రక్షింతును. నేను ఆ వాగ్దానం ఈ నగరాన్ని రక్షిస్తాను. చూడండి అక్కడ 36వ వచనంలో ఒక గొప్ప కార్యం, 185,000 ఆ మందిని ఒక్క రోజుకి రాత్రికి రాత్రి దేవదూత వచ్చి ఆత్మ వచ్చి చంపుతున్నారు. ఆ రాత్రి ప్రభువు దూత అసిరియా శిబిరమునకు పోయి అక్కడ 185,000 మంది సైనికులను సంహరించెను. చూడండి 85,000 మందిని వారు ఓడించారు, వారిని చంపేశారు ఒక్క రాత్రికి. ఆ ఇస్రాయేలు మొరబెట్టారు. దేవుని యొక్క మార్గంలో నడచినప్పుడు ఆ మార్గాన్ని ఓడించటానికి, నాశనం చేయటానికి వచ్చి శత్రువులను ఓడించటానికి దేవుడు రాత్రికి అస్వాధ్యమైన విధంగా అనుగ్రహాలు ఇచ్చారు. దూతలు పంపించి ఒక్క రాత్రికి రాత్రి 185,000 ఆ మందిని సైనికుల్ని చంపేసి అసిరియా రాజు అని ఎవరికి అని తాకటానికి సాధ్యం కాకుండా శత్రువు వెనక్కిపోయినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు మార్గంలో నడచినప్పుడు దేవుడే మనల్ని నడిపిస్తారు, ఆత్మ మనలో ఉంటుంది అనమాట. ఆదికాండములో 15వ అధ్యాయంలో 1వ వాక్యం దీనికి అబ్రహానికి గొప్ప హామీ ఇస్తున్నా దేవుడు. నా ఆత్మతో నడిస్తే చాలు, నేను ఒక గొప్ప ఒక్క సమూహం, పెద్ద సమూహంగా మారుస్తాను, నీ యొక్క దీవెనలుగా మారుతారు. 15వ అధ్యాయం 1వ వాక్యం మనకు ఒకసారి చూస్తాము. ఇది జరిగిన తరువాత దేవుడు అబ్రాహాముకు దర్శనము ప్రత్యక్షమయ్యెను. అతనికి దేవుని మాట వినబడెను. అబ్రాహాము, భయపడకుము, నేను నిన్ను డాలువలే కాపాడుదును. నేను నిన్ను డాలువలే కాపాడు. దేవుని యొక్క దగ్గర ఉన్నప్పుడు దేవుడు మనల్ని డాలువలే కాపాడును. నీకొక గొప్ప బహుమానమును ఇచ్చుచున్నాము అనెను. నీకొక గొప్ప బహుమానం ఇచ్చుచున్నానని అనను. ఇంకా అందడ అబ్రాహాము, ప్రభు నీవు నాకేమి ఇయ్యగలవు, నేను సంతానము లేని వాడనైతివి. చూడండి అబ్రాహాం ఆలోచన లోటుండ ఆలోచన, మానవ ఆలోచన, సంతానం పారంపర్య వారసత్వం లేదు. కానీ దేవుడు ఉన్నారు, నీకు ఇసుకవలే పిల్లలు వస్తారని 5వ వాక్యములో మనకు తెలియజేస్తున్నాయి. చూడండి అప్పుడు దేవుని యొక్క మహిమ మనం చూడాలంటే, ఆ దేవుని యొక్క గొప్ప వాగ్దానం స్వీకరించాలంటే చూడండి సొలొమోను జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యములో ఒక్క మాట అంటున్నాం. మానవులకు ఉన్న క్రోధాన్ని అది ఖడ్గముల మార్చి వారిల పవిత్రతను డాలు వలె నేను ధరించి, వారు ధరించినప్పుడు గొప్ప శక్తి ఇస్తారు. వారిలోని పవిత్ర దేవుని యొక్కతో పాటు నడచినప్పుడు ఉన్న పవిత్రదే వారికి ఉన్న శక్తి అని సొలొమోను జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం తెలియజేస్తున్నా. ఒకసారి చూద్దాం. తన పావిత్ర్యమును గెలుపరాని డాలుగా ధరించి, చూడండి తన పవిత్రములను ఎవరికి అని గెలుపరాని డాలుగా ధరించి, కఠోర కోపమును ఖడ్గముగా, మిగిలిన వాళ్ళలోని కఠోర కోప శత్రువుని ఖడ్గమూల వలనే మారుస్తాను. ఖడ్గం ఎందుకని? ఎదటి వారి శత్రువుని చంపటానికి. ఇప్పుడు మనలో ఉన్నటువంటి
ఆ దేవుని యొక్క పవిత్రత మనం ఆత్మను మనము స్వీకరించినప్పుడు డాలు అనే ఉంటుంది. అందుకే ప్రియులారా, కీర్తన 145 అధ్యాయం 19వ వాక్యముల ప్రభు ఇలాగ మనకు ఇచ్చినటువంటి సందేశమే, తనపై భయభక్తు చూపు వారిని వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించును. ఇదే దేవుడిచ్చిన 20వ వాక్యం చూడవచ్చు. 20వ వాక్యముల ప్రభు ఒక గొప్ప వాగ్దానం కూడా ఇస్తున్నాం. ఆ కీర్తన ప్రేమించి వారిని కాచి కాపాడును, దుష్టులను మాత్రము సర్వనాశనము చెయ్యును. చూడండి, దుష్టులను మాత్రము సర్వనాశనమును చెయ్యును. ఆ ప్రజలనే అందరు కాచి కాపాడుతారు. దారిలో నడచిన వారికి దేవుడిచ్చిన గొప్ప అనుగ్రహమే. కీర్తన 34వ అధ్యాయం 7వ వాక్యం అని ఒకసారి చూద్దాం. 34వ అధ్యాయం 7వ వాక్యము. ప్రభువుకు భయపడు వారి చుట్టూను, ఆ ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూద శిబిరము పన్నును కానీ అంత కాపుదల ఇచ్చి నడిపిస్తారు. ప్రభువుని భయపడి జీవించాలి, అప్పుడు ఆయన దారిలో నడుస్తారు. నేనే యేసయ్య నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ మార్గములో నడిచిన యేసయ్య జీవముగా, ఆ సత్యములుగా మనలో మార్గములుగా వచ్చేస్తారు. ఆయనే మార్గం, ఇంకా వేరొక మార్గం మనకు లేదు. ఆయన నడిచిన దారి మన దారి, ఆయన మాటలే మన మాటలు, ఆయన ఆలోచనే మన ఆలోచన. అది ఆ పవిత్రత మనలో వచ్చినప్పుడు మనకు గొప్ప శక్తి వస్తుంది. కారణం దైవదూతలకు సాన్నిధ్యం మనకు అనుభవించటానికి సాధ్యమవుతుంది. అందుకే ప్రియులారా, సమయంలో మనం పిల్లలతో నేర్పిస్తారు, నిద్రపోయిన ముందు కావలి దూతలకు సంరక్షణ అడగండి అని. కావలి దూత ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నా? రాత్రికాలంలో కీడులు రాకుండా దేవుడు కాపాడు. ఆ దైవదూతలకు కాపుదల, మనం నిద్రపోయినప్పటికీ కూడా ఆ కాపుదలతో దేవుడు అనుగ్రహిస్తున్నాం. తన భయభక్తి కలవారిని తన నామములో ఎవరెవరు పిలిచి ప్రార్థన చేస్తున్నారో వారిలోనికి ఆ దైవదూతలు వచ్చి గొప్ప సంరక్షణ కాపుదలను ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియులారా, అది ఆ కార్యాలు, ఈ సంరక్షణ కావాలి. ఈ కాపుదలను మనము దేవునితో పాటు చేరి దేవునితో పాటు ఉన్నప్పుడు యోహాను సువార్తల 14వ వాక్యమే, మీరు మీ హృదయము కలవరపడనీయకూడదు, నిన్ను విశ్వసింపుడు, తండ్రిని విశ్వసింపుడు, నిన్ను కూడా విశ్వసింపుడు, నేను గొప్ప కార్యాలు చేస్తాను, నా మార్గంలో నడచిన వారిని చేయి విడవను, నేను వారితో ఉండాను. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యములు మనం చూస్తుండే, 5వ అధ్యాయం 15వ వాక్యములో అలాగ మీరు తండ్రి దేవుని విశ్వసించి అబ్బా తండ్రిని పిలిచి యేసయ్య నామములో పిలిచి ఆయన మీద ఆధారపడినప్పుడు 15వ వాక్యం మనలో పూర్ణమవుతుంది, పూర్ణంగా మారుతుంది. చదువు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ఆ విశ్వాసముతో మీరు చేసిన ఈ ప్రార్థన వ్యాధిగ్రస్తులని రక్షించును. ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానమైన ఆత్మ పొంది ఆ దేవుని యొక్క మార్గంలో నడచినప్పుడు ఆ విశ్వాసముతో మీరు, ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం, ఆధారపడి ఉన్న విశ్వాసం, తన శక్తి మీద కాదు, తన ప్రార్థన చేసిన ఆ భాష మీద కాదు, ఆ ప్రభావం మీద కాదు, నా దేవుడు కరుణ చూపిస్తారు. భయభక్తు, తన పట్ల భయభక్తు చూపు వారిని వారి కోరికలను తీర్చును. అదే వాగ్దానం. ఈ వాగ్దానం అప్పుడు వారికి రోగులను స్వస్థతపరిచి వారికి సంపూర్ణ విడుదల ఇచ్చిన దేవుడు మన యేసయ్య. అందుకే యేసయ్య అంటున్నారు, నేనున్న చోటులో మీరు రావాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి
మనం ప్రార్థిస్తూ అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు దీవించినందుకు మీకే వందనములు మీకే స్తోత్రము మీకే మహిమ హల్లెలూయా హల్లెలూయా రోగముతో బాధపడుతున్న వారిని అప్పుబాధలతో ఉన్న వారిని పరీక్ష రాసి ఉన్నత విజయము పొందటానికి చూచిన వారందరినీ అనుగ్రహించండి ప్రభువైన దేవా అశాంతి సమాధానముతో ఉన్న వారిని తాకండి ముట్టండి స్వస్థత వరచండి హల్లెలూయా 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 ప్రియమైన బిడ్డలారా, ఈ ఆరాధనలో చేయి నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు చేయి పైకి లేపటానికి కుదరలేక బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి స్వస్థత పరుస్తున్నాం. 12 మందికి ఆ దేవుడు ప్రత్యేకంగా జపమాల చెప్పుటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. పవిత్రాత్మ వరదానములతో 14 మందిని దేవుడు అనుగ్రహిస్తున్నాం. మెడ నొప్పితో బాధపడుతున్న ఒక్కరిని దేవుడు తాకుతున్నారు, స్వస్థత వరుస్తున్నాం. తల వెనుక పై భాగములో ఆ తలపోటున్న వ్యక్తిని దేవుడు తాకుతున్నారు. హల్లెలూయా. బ్రెస్ట్ నొప్పితో బాధపడుతున్నాం. బ్రెస్ట్ లో పెయిన్ ఎప్పుడుంది అటువంటి ఒక సహోదరి దేవుడు తాకి పూర్ణ స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. నడు నొప్పితో బాధపడుతున్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. హల్లెలూయా. ఇద్దరికి అందరితో క్షమించటానికి కుదరదు. ఎప్పుడు కోపం దీక్ష్యం ఉంది. అటువంటి ఇద్దరికి దేవుడు క్షమించే కృపా వరము, ఆత్మవస్తు ఇచ్చే వరము ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. హల్లెలూయా. మొహాల నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకుతున్నారు. హల్లెలూయా. 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 చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎరిగిన దేవుడవు నీవేసయ్యా, సర్వం చూసిన దేవుడవు నీవే మెస్సయ్యా. అన్నీ ఎరిగిన దేవుడవు నీవేసయ్యా, సర్వం చూసిన దేవుడవు నీవే మెస్సయ్యా. నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవే మెస్సయ్యా. అన్నీ ఎరిగిన దేవుడవు నీవేసయ్యా, సర్వం చూసిన దేవుడవు నీవే మెస్సయ్యా. తల్లి నన్ను మరచిన మరువని దేవుడవు, తండ్రి నన్ను విడచిన విడువని నాదుడవు. తల్లి నన్ను మరచిన మరువని దేవుడవు, తండ్రి నన్ను విడచిన విడువని నాదుడవు. తల్లిలా లాలించే దేవుడ నీవయ్యా, తండ్రిలా పోషించే దేవుడ నీవయ్యా. నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవేసయ్యా, నీవేసయ్యా నాకు నీవే మెస్సయ్యా. హల్లెలూయా. హల్లెలూయా.
పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము పరిశుద్ధ కలుగునుగాక. పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియులారా, ఈ ఆరాధనలో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పించి ప్రార్థిస్తాం. కీర్తన 145 అధ్యాయం 19వ వాక్యం. తన పట్ల భయభక్తు చూపు వారిని వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించిన తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. ప్రభువా, అనారోగ్యంతో ఉన్న జోర్జ్ రెడ్డిని దీవించమని మరియు సిస్టర్ రూబీ మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గగిలపూర్ నుండి తిరుమల జ్యోతి ప్రశాంత్ రెడ్డి కుటుంబాన్ని కుమారుడు 10వ తరగతిలోనికి ప్రవేశించిన మంచి చదువు కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఎంజాలే నుండి అన్వేష్ సుస్మిత మేరీ మ్యారేజ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. దిలీప్ ప్రత్యక్ష యుఎస్లో ఉద్యోగాన్ని కోసము మరియు గోలమారి దినేష్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ కోసము ఇన్నయ్య లోగేష్ ఇన్నయ్య ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు, మంచిగా పాస్ కావటానికి అలానే ఆ ఇంటర్వ్యూలో మంచి గెలుపొందటానికి ప్రార్థన సహాయం ప్రత్యేకంగా అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి గల్గొండ మంచుల ప్రవీణ్ రెడ్డి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి ఎంజాల జోసఫ్ మేరీ విన్సెంట్ కోసము మంచి ఆరోగ్యం కోసము, వరంగల్ నుండి లిల్లీ మేరీ రిద్దిక్ పోల్ రెడ్డి మరియు ఫేదారెడ్డి వారికి మంచి మ్యాచింగ్ కోసం బాలేసిన ప్రార్థన. హైదరాబాద్ సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, మరి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడికి పవిత్ర ఆత్మాభిషేకం నింపటానికి, సునీల్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము, వైశాఖ నుండి చైతన్యకి మంచి ఫ్యూచర్ కోసం అందోని వైశాఖ నుండి, మరియు కరుతి రామలక్ష్మి అనంతరావు మంచి ఆరోగ్యాన్ని కోసము బాలేశ్వర ప్రార్థన. నల్గొండ రాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనిజ వారి కుటుంబాన్ని దీవించబడాలని, హాస్టల్ నుండి మేరీ అన్వేష్ రెడ్డి చేసినట్టు బిఫెన్స్ మంచిగా జరగటానికి, మరియు ఫెలిన్ అలోషిఫ్ కుటుంబం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. దుబాయ్ నుండి లూర్దు ఫేద రూయిన్ అవిన్ కుటుంబము దైవభక్తితో దేవాశ్రమంతో నడవడానికి, జార్జ్ శ్రావణి దేవుడు నిండు అనుగ్రహించాలని దుబాయ్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు వారికి విశ్వ కోసము, రాయపరెడ్డి నల్గొండ నుండి బిడ్డలకి దేవాశీర్వాదం పొందటానికి, మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యం కోసం, గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యం కోసం బాలేశ్నామల ప్రార్థన. ఉదారాణి నల్గొండ నుండి బాలేశ్నామల ప్రార్థన. మరియు తరుణ్ రెడ్డి మంచి అలవాట్లతో ఉండటానికి, సుజాత బుత్తు సముద్రం నుండి బాలేశ్నామల ప్రార్థన. దేవరాణి నాగరాజుకి మంచి ఆరోగ్యము. ఫరిదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పబాద విడుదల పొంది బిఫిన్స్ మంచిగా జరగటానికి, అనిత హైదరాబాద్ ఉద్యోగాని కోసము బాలేశ్నామల ప్రార్థన. కర్నూలు నుండి జయన్న దయాకర్ మరియు అనిత వారికి ఆత్మతో నింపబడటానికి, వఫాని పాఫ్కా మేరీ సింగరాయికి వరంగల్ నుండి వారికి దైవాశీర్వాదం పొందటానికి, కర్నూలు నుండి వి జయనిద మరియు పి ఆనందర బాబు మరియు వి శ్యామల వారికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి, మరియు కుస్మా గోబు కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగిన, ఫాతిమా హైదరాబాద్ నుండి, గొల్లమారి పౌలీన హైదరాబాద్ నుండి మంచి దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, రోఫ్ మేరీ ఫాందాఫ్ హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి
రామగుండం నుండి స్వర్ణ కుటుంబము దైవాశీర్వాద కోసం, ఏరవ బాల సాగిత్ రెడ్డి పరీక్ష రాసి ఉన్నారు, యూఎఫ్ఎల్ ఎంఎఫ్ దానికి సీటు దొరకటానికి. ధరుణ్ రెడ్డి చైతన్య దంపతులకు సంతాన భాగ్యాన్ని కోసము, మరియు సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందటానికి. కేరళ నుండి లిమా డయోన్స్ బిడ్డల దేవభక్తితో నడవడానికి. రోఫ్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ బాలకీర్తి దేవ వారు పరీక్ష రాసి మంచిగా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఇన్వైజేషన్ బిజినెస్ మంచిగా జరగటానికి. శోభరాణి వరంగల్ నుండి సుందరికి మంచి ఆరోగ్యాన్ని కోసం బాల యేసునామల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామల వారందరూ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్ర వారచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 145:19. తన పట్ల భయభక్తు చూపు వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించును. అబ్బా తండ్రి యేసునామలు ఈ వాక్యమే ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా రామంతపురం నుండి అలెన్ రాణి జూలియట్ రెడ్డి కోసము, రాణి రమ్య కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వైశాండి కోణ జీవన్ వారి రాసిన పరీక్షలో మంచి మార్కుతో పాస్ కావటానికి. బెల్లారి నుండి షేక్ మేరీ ప్రవళికకి మా చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. అన్వేషకి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. ఫిఫ్త్ లావణ్య బిడ్డలకి కుటుంబంలోని వారికి అందరికీ శాంతి పవిత్రాత్మ అభిషేకం పొందటానికి. మరి హైదరాబాద్ నుండి అన్న మేరీ వినయ్కి విఫా కోసం బాలేసునామల ప్రార్థన. తుమ్మ శ్రీవారెడ్డి నిర్మల శంషాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసము. మరియు సౌమ్య కరుణాకర్కి దంపతుల కోసము. మేరీ వారికి దేవుడు నిండు అనుగ్రహించాలని కోరుకుంటూ బాలేసునామల ప్రార్థన. మరియు వరంగల్ నుండి జ్యోతి ఇన్నారెడ్డి కుటుంబము మంచి ఆరోగ్య, కుటుంబంలో శాంతి సమాధానం కోసం. దీప్తి భారతి వారు దైవ మార్గం నడవడానికి. గుంటూరు నుండి లూర్దు మేరీ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము. ఎం లక్ష్మి మరియా భాను వారికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి బాలేసునామల ప్రార్థన. మరియు పాస్టర్ సామువేల్ రాణి దాంపత్య జీవితంలో ఐక్యంతో ఉండటానికి. మెట్టు ప్రదీప్ మంచి ఆరోగ్యాని కోసము, ప్రియాంకి ఉద్యోగాని కోసము. గావిలపూర్ నుండి ఏరవ థామస్ రెడ్డి మరియు సృజన్ కుమార్కి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి. మరియు గువ్వల అన్నమ్మ గుండకల్ల నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మార్తమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. ఖమ్మం నుండి రమాదేవి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కార్తిక రెడ్డి మరియు లక్ష్మి ప్రార్థన సహాయం దేవాశ్వర కోసం ప్రార్థన సహాయ అడిగినారు. బచ్చుపల్లి గ్రామస్తులందరూ మంచి వాతావరణంతో పైరుబండలు మంచిగా లభించటానికి ప్రార్థన సహాయ అడిగినారు. టి ఆగ్నేష్ రెడ్డి ఫాతిమా మరియు టి రోహిత్ రెడ్డి నిగారిక, టి మనోజ్ రెడ్డి రమ్య దేవాశ్వరావు కోసం బాలేసునామల ప్రార్థన. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీద సుశీలమ్మ బిడ్డలందరి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలు నుండి జయన్న చేసిన బిజినెస్ దేవుడు ఆశీర్వాదం ఉండటానికి. మరియు నూతనపురం జయన్న అన్నమ్మ కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడ్డలకు దైవాశీర్వాదం పొందటానికి. నెల్లూరు నుండి వల్ఫా దేవాశీర్వాదం పొందటానికి బాలేసునామల ప్రార్థన. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెంట్ బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి అరుణారెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. వినయ్ కుమారికి వారికి మంచి ఆరోగ్యాని కోసము. మరియు నల్గొండ నుండి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడలు
అభినయ రెడ్డి మరియు మేరీ మనోస్విని మరి ప్రశాంత్ వారికి దైవాశీర్వాదం పొందటానికి, మరియు జంగమ నుండి ఆరోగ్యమ్మ కుమారుడికి మంచి ఫ్యూచర్ కోసము, ఆస్ట్రేలియా నుండి అలెన్ కళ్యాణి మరియు జోన్ బి యుగంధర్ రెడ్డి వారికి దేవాసురం పొందటానికి, కొల్లపల్లి నుండి శైలజ మరియు మహమ్మూర్ నగర్ నుండి పి అన్నమ్మ దేవాసురం పొందటానికి బాలేసునమల ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ట్రీఫా ఫిలోమిన బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగిన ఏరవ విజయ కుమారి చిన్నపరెడ్డి తాళెచెరువు ప్రార్థన సహాయ అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందటానికి, మార్గరేట్ మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి, మరి పఫ్ఫుల వంశీ కోసం రాణి మంచి మ్యాచింగ్ కోసం బాలేసునమల ప్రార్థన, మరియు మంచుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పుబదన విడుదల పొందటానికి, భరతి మరియు సంజిత వారికి సంతాన భాగ్యాన్ని కోసం, అఖిల్ బ్రైట్ ఫ్యూచర్ కోసం, నవీన్ ఫరీదా మంచి అలవాటుతో దేవ మార్గం నడవడానికి బాలేసునమల ప్రార్థన సహాయ అడిగినటువంటి ఉడుమల మేరీ మాధవి మరియు జోజిరెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. ఖమ్మం నుండి బాలరాజు మరియు సౌజన్య కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. తెలంగాణ నుండి వెంకటరమణ పరీక్షలు విజయం పొందటానికి, జీసస్ యూత్లో ఉన్నటువంటి ఇంగు మరియు ఆశీష్ కుమార్ దాసరి జిదిన్ వారు ప్రార్థన సహాయ అడిగినారు. ఏర్వ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డికి దేవుని ఆశీర్వాదం పొందటానికి, స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, మరియు ప్రియాంకకి హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడైన అన్నిటికి ఉద్యోగాని కోసము, మరి అశోక్ రెడ్డి స్వప్న వారికి దేవుడు ఆశీర్వాదం కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగిన వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో కేసును ముగించడానికి బాలేసునమల ప్రార్థన. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 145:19. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించును. అబ్బాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగదాన్ని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. ఆరోగ్యం జోజిరెడ్డి కుటుంబం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మల్లవరపు జోసఫ్ రెడ్డి అప్పబదన విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగిన అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. పుష్పాంజలి దేవాసురాధన కోసము, హేదు కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యం కోసము బాలేసునామల ప్రార్థన, మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్మకొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. సౌమ్య ప్రశాంత్ కుమార్ బాలేసునామల ప్రార్థన, మంచుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి అప్పుబదన విడుదల పొందటానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగిన ప్రదీప్ కుమార్ శ్యామల దేవుడు వారు నిండుగా అనుగ్రహించాలని, వారికి సంతాన భాగ్యంతో నింపబడాలని మా హైదరాబాద్ నుండి బాలేసునమల ప్రార్థన. నల్గొండ నుండి చిన్నమ్మ ప్రవళికి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, ప్రదీప్ ఫేద వారి కుటుంబాన్ని దేవాశీర్వాదం పొందడానికి బాలేసునమల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయ అడిగిన విజయ నిర్మల జోనిఫ్ కుటుంబం హైదరాబాద్ నుండి, ప్రమీల తాళేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు శ్రావంతి చిన్నపరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన సందీప్ రెడ్డి యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు రత్నమేరి రత్నకుమారికి శ్రీకన్య మరియు శృతి దేవ ఆశీర్వాదంతో ఆత్మతో నింపబడటానికి బాలేసునమల ప్రార్థన. మరియు పిరంగిపాలెం నుండి రంజిత్ కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు తిరుపతి నుండి అనిత కుమారుడు అయినటువంటి అనురాగ్ అనుదీప్ వారికి ఉద్యోగాని కోసము, ఢిల్లీ నుండి జ్యోతి బిఫిన్ మంచిగా జరపడానికి, మౌనిక రెడ్డి భవాని కోసం బాలేసునమల ప్రార్థన.
గాగలపురం నుండి లిల్లిమేరి కుమారుడికి పిఆర్ విఫా కోసము, మరియు హైదరాబాద్ నుండి వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము దైవాశీర్వాదంతో ఆత్మతో నింపి బిడకి ఫ్రీ ఫిట్ దొరకటానికి, మరి ప్రార్థన సహాయ అడిగిన సెబాస్టి మలేషియా నుండి దేవుడు అనుగ్రహించే మేలులకు కృతజ్ఞత తెలుపుకుంటూ, మరి దీపిక ఆర్ వరంగల్ నుండి అరుణ మరియు ఎం విజయమణి వారికి దైవాశీర్వాదం పొందటానికి బాలేసినామల ప్రార్థన సహాయ అడిగిన నుండి ఏరవా శిలీవమ్మ హైదరాబాద్ అప్పు బాధలు విడుదల పొంది, రవీందర్ రెడ్డికి మంచి ఉద్యోగము, రాజేష్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అలన్ సుందరమ్మ పెరంగిపురం నుండి సతీష్ రెడ్డికి సాఫ్ట్వేర్ బిజినెస్ చేసిన దానిలో అభివృద్ధి పొందటానికి, అనారోగ్యమైన రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యంతో ఉండటానికి, తుమ్మ సుందరి తాళేచెరువు నుండి మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన సహాయ అడిగిన పవాని గురువారెడ్డికి మంచి ఆరోగ్యాని కోసం బాలేసినామల ప్రార్థన, పోతిరెడ్డి శ్రవణ్ రెడ్డి శ్రావణ జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం బాలేసినామల ప్రార్థన, బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విఫా కోసము, మరియు లండన్ నుండి ఆశిష్ రెడ్డి ఉద్యోగం మ్యాచింగ్ కోసము, కర్ణశ్రీ నీటెక్ ఫ్యామిలీ ఉన్నత స్థానం పొందటానికి, డోని నుండి శేఖర్ రెడ్డి ఉషారాణి అప్పు బాధను విడుదల పొందటానికి, వారికి రావాల్సినటువంటి డబ్బు తొందర రావటానికి, అనిదాకిర హైదరాబాద్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల పొందటానికి బాలేసినామల ప్రార్థన. అబ్బాదండ్రి ఏసునామలు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి, పవిత్ర ఆత్మని వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలమే ఆశీర్వదింపబడినవారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 145:19. తన పట్ల భయభక్తు చూపు వారి కోరికలను తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించును. అబ్బాదండ్రి ఏసునామలు ఈ వాక్యమేక ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి రూబా హాఫ్మీగా ఐఐటి ఎగ్జామ్గా ప్రిపేర్ అవుతున్న ప్రవీణ్ కుమార్ కుటుంబంలో శాంతి ఆత్మ అభిషేకంతో నింపడానికి, పుష్ప కుమారి సైమన్ కుటుంబము హైదరాబాద్ నుండి కోర్టులను కేసులు ముగించి అప్పు బాధను విడుదల పొంది హౌస్ అమ్ముడుపోవటానికి, మంచుల ప్రదీప్ రెడ్డి గావులకుంట నుండి వారు కట్టినట్టు ఇల్లు తొందర పూర్తి చేయడానికి, బాల రమేష్, బాల జయప్రకాష్, నిర్మల, రాహుల్ తేజ సెలెఫ్టీడ్ వారి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ బిజినెస్ మంచిగా జరగటానికి బాలేసినామల ప్రార్థన. వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి కుమారుడు అఖిల్కి బ్రైట్ ఫ్యూచర్ కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. ఈదరండి బాలకోట మంచి ఆరోగ్యాని కోసం, ఈదరండి గోళ జ్యోతి తంబి మరియు జోఫ్నా కీర్తి వారికి దైవాశీర్వాదం దైవభక్తితో నడవడానికి, గొరమచ్చి వినోద్ దైవాశీర్వాదంతో ఉండటానికి, సౌజన్య కుటుంబంలో శాంతి సమాధానం కోసము, వెళ్ళట్లుండే జ్యోతి టీచరు అనితకి ఉద్యోగాని కోసము, రాజేష్ అజయ్ వారికి దైవభక్తితో నడవడానికి శాంతి సమాధానంతో ఉండటానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ ఫేద సంతాన భాగ్యాన్ని కోసము, మరియు సుధారాణి భద్రాచలం నుండి శాంతి సమాధానం కోసము, మరి లూర్ధర్ రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధ విడుదల పొంది హాస్పిటల్ మంచిగా జరగటానికి, మరి అమరావతి నుండి భారతి కావ్య అంజలికి మంచి చదువు కోసము, దీపిక రామారావు దైవభక్తితో నడవడానికి, ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు బ్రైట్ ఫ్యూచర్ మంచి మ్యాచింగ్ కోసము, మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి సౌమ్య వారి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ఎలిజబెత్ కుమారుడు నోయల్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఏరవ శౌరిరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఏరవ శౌరి నిగారికి మంచి ఉద్యోగాని కోసము, మరియు షామిల ప్రీతి మరియు వారికి స్టాఫ్ నేర్సులు ఉన్న ప్రమోషన్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు.
మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ మరడి పునిద మంచి ఆరోగ్యాన్ని కోసం బాలేస్తున్నామని ప్రార్థన. మరి శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ వారి కోసము, మరియు కానడ నుండి ప్రణది మరి అన్వేషరుడి కుటుంబము, మరి నల్గొండ నుండి పుట్టి శాంతం బిడలకి దైవావసర పొందటానికి, నల్గొండ అభిషేక్ కీర్తన మిథిన్ ప్రియంగా వారికి దైవాసుర పొందటానికి, నూతన్నపల్లి నుండి అందోని మార్తమ్మ పూజిత మరియు పృథ్వీ వారికి దైవభక్తితో నడవడానికి బాలేస్తున్నామల ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడి పోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని విడుదల పొందడానికి, జడ్చర్ల నుండి మారపల్లి నుండి కవిత కుటుంబాల శాంతి సమాధానం కోసం బాలేస్తున్నామల ప్రార్థన. గుంటూరు నుండి ఫరాజు ప్రసాద్ కుమారుడికి దైవాశీర్వాదం ఉండటానికి, మరియు గుంటూరు నుండి వసుకుమారి అప్పు బాధను విడుదల పొంది కోర్టులోని కేసు ముగించడానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నెఫ్మ మంచి దైవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ దైవభక్తితో నడవడానికి, నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యం కోసము, నల్గొండ నుండి చిలివమ్మ దైవాశీర్వాదం కోసము, అనంతపురం నుండి మేరీ అమ్మ దైవాశీర్వాదం కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ సుప్రియ శౌరెడ్డికి దైవాశీర్వాదం కోసము బాలేస్తున్నామల ప్రార్థన. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ రెడ్డి సుధాకర్ వారికి దైవాశీర్వాదం కోసము బాలేస్తున్నామల ప్రార్థన. సింధు రాజేష్ కుమార్ అప్పు బాధను విడుదల పొందడం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబ బిడ్డలకి నీట్ ఎగ్జామ్లో మంచి ఉన్నత స్థానం పొందటానికి, హత్తువా నుండి అన్నమ్మ మంచి ఆరోగ్యం కోసము, కాకినాడలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ సంతాన భాగ్యాన్ని కోసము, మరియు పవిత్ర అభిషేకంతో నింపబడటానికి, మరి అందోణ రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోజులు దేవ కుటుంబముల శాంతి సమాధానం కోసం బాలేసినామల ప్రార్థన. అబ్బాదండ్రి వేసినామల బిడ్డలందరినీ ఆశ్రయించండి, పరిశుద్ధ రక్తముతో వారందరూ కడగండి, పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల మెండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 145 9వ వాక్యము. తన పట్ల భయభక్తులు చూపు వారిని కోరికలు తీర్చును, వారి మొరలను ఆలించి వారిని రక్షించును. అబ్బా తండ్రి యేసుదామ్మలో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా నల్గొండ హైదరాబాద్ నుండి మేరీ మార్తమ్మ బిడైన రితమ్మకి దైవ ఆశీర్వాదము ఆత్మాభిషేకం పొందటానికి, జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యూఎఫ్లో ధ్యాన కోసము, మనీషా రెడ్డి దైవ సేవలు ఉంటున్నారు గురుత జీవితం ప్రవేశించే కృప కోసము, కాదరీన్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డి యూఎఫ్లు ధ్యాన కోసము, మరియు సంధ్యారాణి వైశాఖ నుండి ననోజ్కి ధ్యాన కోసము బాలేసినామల ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భార్గవరెడ్డి సహజ ఖమ్మం నుండి దేవాశీర్వాదం కోసము, మరి భవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరి వినేశ్వర్ రెడ్డికి మంచి ఉద్యోగము మంచి అలవాటు ఉండడానికి, శౌరెడ్డికి మంచి అలవాటు ఉండడానికి, కే ఆరోగ్య రెడ్డి మరియు శోభారాణి హైదరాబాద్ నుండి కే జోస్నకి బ్రైట్ ఫ్యూచర్ కోసం, గుంటూరు నుండి ఏరవ లదా రాయపరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, ప్రణీల్ రెడ్డి బిందు దైవాశీర్వాదం పొందటానికి, సంధి వచ్చేసిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, సుందరి ఇన్నారెడ్డి తాళచెరువు నుండి వారు కట్టినటువంటి ఇల్లు తొందర పూర్తి చేయడానికి బాలేసినామల ప్రార్థన. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫరిదా సుందర్ వరంగల్ నుండి బిడల మరియా సుహాని మరియు ఫానిపోడ్ దేవభక్తితో నడవడానికి బాలేసినామల ప్రార్థన. హైదరాబాద్ నుండి వెల్డింగ్ చేసిన అందోని బిడ్డలకి దైవ భక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి
సుమలత శ్రావణ్ రెడ్డి దేవుని ఆశీర్వాదంతో ఇంకా వారు చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి విదేశంలో వారిని అనుగ్రహించాలని హైదరాబాదు ఏరవ మాధవి బాల స్నేహరెడ్డి మరియు బక్కట్ట వారికి దైవాశీర్వాదం పంచారు. ఆయన కోసము సిస్టర్ ఫాతిమా, సిస్టర్ జోజి, సిస్టర్ మేరియా సుందరి మరియు సిస్టర్ విజయలక్ష్మి, సిస్టర్ సునీత మరియు సిస్టర్ జ్యోతి దైవాశీర్వాదంతో వచ్చిన రోగమైన విడుదల పొందటానికి నంద్యాల నుండి ఫాతిమా విజయ మా భరతరెడ్డికి మంచి ఆరోగ్యం కోసం పాలేస్తున్నామల ప్రార్థన. మరియు అదురి సుజన్రెడ్డి మా నల్గొండ మంచి ఆరోగ్యాన్ని కోసం సిస్టర్ అన్నా మేరీ ప్రణతికి నల్గొండ మంచి మ్యాచింగ్ కోసము మరియు రాజారెడ్డి మరియా గొరేతి హైదరాబాద్ నుండి కుటుంబ శాంతి సమాధానం కోసం విమలా కుమారి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విశ్వరావు అరుణ మేరీ తణుకు నుండి మరియు శేషిబాబు నిర్మలదేవి తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగిన ఇన్నమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రెడ్డి మరియు రోజా వరంగల్ నుండి అఖిలరెడ్డికి బ్రైట్ ఫ్యూచర్ కోసం బాలేసునామల ప్రార్థన. మరియు మడంబళ్ళ నుండి ప్రకాశమ్మ సునీల్ రెడ్డి యూఎఫ్లు ఉద్యోగం కోసము, కాంచనకి కూడా ఉద్యోగం కోసము విదేశంలో సేవ చేసిన రవి ఫాదర్ ఆశీర్వదించాలని. మరి నల్గొండ నుండి తుమ్మ ప్రదీప్ రెడ్డి యూఎఫ్లు ఉద్యోగం కోసము, ఏరవ మరియా సుందరి మరియు సుప్రియకి సుఖప్రసవాని కోసము, అరుణ కాసు ఆరోగ్యరెడ్డి మరియు అరుణ దీప్ రెడ్డి వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. టోమి స్వర్ణ దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి హైదరాబాద్ నుండి హృదయరాజు బిడకి మంచి 10వ తరగతిలో మంచి సీటు ఉన్నత విజయ శతమానం పొందటానికి బాలేసునామల ప్రార్థన. మరియు మరియా షౌరులు బ్రాహ్మణపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. చిన్నపరెడ్డి మరి కవిత కుమారి ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దైవభక్తితో దేవాశీర్వాదం ఉండటానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత ఆరాధ్య దైవ ఆశీర్వాదం ఉండటానికి, జోస్మీరి మరీదాఫరెడ్డి హైదరాబాద్ నుండి దైవాశీర్వాదం ఉండటానికి, వారికి రాబడిన అప్పులు రవి రంజిత్ కుమార్ తొందర ఇవ్వటానికి, మరియు జర్మనీ నుండి సింధు చిన్నపరెడ్డి దైవాశీర్వాదం ఉండటానికి, కానుక మేరీ 2 చందల నుంచి బిడ్డలకు మంచి ఉద్యోగాని కోసము, క్యూని దైవాశీర్వాదం ఉండటానికి, బాలతరేఫ్ నల్గొండ నుండి రాజుకు మంచి ఆరోగ్యం, బిడ్డలో చేసిన బిజినెస్ మంచిగా జరగటానికి బాలేసునామల ప్రార్థన. ప్రభారాణి ఆరోగ్యమికి చేసినటువంటి ఇంటర్న్షిప్ మంచిగా జరపడానికి, తరుణ్ కోసం అన్నమ్మ యూఎఫ్ఎల్ ఉద్యాన కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీత 2 చందల నుండి అఖిలరెడ్డికి ఉద్యోగాని కోసము, మరియు అవినేష్ బాతిమా వైశాఖ నుండి అందోని ప్రార్థన సహాయం అడిగినారు. తిరుమల జ్యోతి గాగిలపురం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయమేరి ప్రశాంత్ కుమార్ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. విజయ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందడానికి, ఖమ్మం నుండి పద్మావతి మంచి ఆరోగ్యం కోసము, రమాదేవి హైదరాబాద్ నుండి దేవాశీర్వాదం కోసము, పద్మావతి మరియు షామిల వారికి మంచి ఆరోగ్యం కోసము, మరియు సుందీప్ రెడ్డి తాళచెరువు నుండి నవీన్ ఫరీదా వారికి దేవాశీర్వాదం దేవమార్గం నడవడానికి, ఉదయ భాస్కర్ మరియు రవి తేజ కీర్తి ఎఫ్ మేరీ నిగారిగా వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసం, మార్తమ్మ మేరీ హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి శృంగారెడ్డి బాల అనురాజ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాన్ని కోసము, మరియు తుమ్మ మర్రెడ్డి ప్రణతికి అప్పు బాధను విడుదల పొంది సంతాన భాగ్యాన్ని కోసం, రోజమ్మ మరియా కీర్తి బిడలకి దేవభక్తితో నడవడానికి, స్వర్ణలత జయపూలరెడ్డి కుటుంబ హైదరాబాద్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తిమ్మాపురం తేజారెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్
దేవుడు అనుగ్రహించే మేలులకు వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి, యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ కడగండి. పవిత్రాత్మను వారిపై పంపించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీని ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, ఈ ఆరాధనలో ఎవరెవరు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో వారందరినీ ఆరాధనలు సమర్పించి కుడి చేయి పైకి ఎడమ చేయి హృదయం పెట్టుకొని అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో వీరందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాను. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రపరచండి. వారి కోరికలను పవిత్రపరచండి. పవిత్ర ఆత్మను వారిపై, వారి కుటుంబాలపై పంపించి అనుగ్రహించండి. మీ అనంత ప్రేమతో వారందరినీ నింపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య సహాయమాత ప్రతిష్ఠ జపం మనం భయభక్తితో అమ్మ మరియమ్మ గారి యొక్క సన్నిధిలో మన కోరికలన్నిటి సమర్చి, అమ్మ తల్లి మీ కుమారుడైన యేసయ్యకి మా కోసం మనవి చేయండి అని ప్రార్థిస్తూ దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మేము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతి క్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నది. ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటిపై నీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాబూరద ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము చెంబుడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విచారణను సమర్పిస్తూ మరియు ఈ వారం వచ్చినటువంటి వడకములైన వారందరిని సమర్పించి అమ్మ మరియమ్మ గారికి సంరక్షణ దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మీ 16వ తారీఖు నుండి జరగవచ్చు తెలుగు బైబిల్ కన్వెన్షన్ ఆశీర్వదించి రాబోవచ్చిన బిడ్డలకు అన్ని ఆటంకాల నుండి విడుదల ఇచ్చి ప్రభువా వారు సురక్షితంగా ఇక్కడికి వచ్చి వాక్యాన్ని విని నూతన శక్తి పొందే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమేండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఆశీర్వాదం, దివ్య ప్రసాద ఆరాధనకి ఆశీర్వాదం, గొప్ప మేలులు, దేవుడి యొక్క కరుణ కటాక్షాలే ఈ సమయంలో మనలో కుమ్మరింపబడిన సమయము మోకరించి ఆరాధనల భయభక్తితో మనం
ఉద్దేశంలో కోరికలన్నిటి మరి ఒక్కసారి కూడా గుర్తించుకొని ప్రభువా నా మీద కరుణించండి దాహముతో ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా